హలో, వెల్కమ్ బ్యాక్. ఈ హోటల్‌లో నేను నైట్ స్టే అయితే ఉన్నాను. 2500 అయితే అయింది. ఇప్పుడు ఇక్కడ నుండి స్టార్ట్ అయితాను. మురుడేశ్వర్కి 30 కిలోమీటర్ డిస్టెన్స్ ఉందని చెప్పినా కదా. సో అదే రూట్లో వెళ్తున్నాము. టెంపుల్ టైమింగ్స్ అయితే నాకు తెలియదు, చూడాలి. ఈ టౌన్ వచ్చేసి భట్కల్ అండి. ఇది భట్కల్. ఇక్కడ స్మగుల్ గూడ్స్ ఎక్కువ దొరుకుతాయని విన్నా, కానీ కన్ఫామ్గా అయితే నాకు తెలియదు. వేరే వాళ్ళు చెప్తుంటే విన్నా. ఇక్కడ సీ ఫుడ్ కూడా చాలా బాగుంటుందని. నీరకంఠ ఊరు పేరు. దారిలో చూడండి, ఇటు సైడ్ ఎన్ని కోకోనట్ ట్రీస్ ఉన్నాయి. నేను వచ్చే దారి మొత్తం నాకు చాలా ట్రీస్ అయితే కనపడ్డాయి, కోకోనట్ ట్రీస్. కేరళ లాగానే ఇక్కడ కూడా ఫుల్ చెట్లు అయితే ఉన్నాయి, కొబ్బరి చెట్లు. ఇది మురుడేశ్వర్. సో నేను ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినా, ఇంకొంచెం దూరం ఉంది. ఇడే ముందట టెంపుల్ ఉంది, ఎక్కడుందో ఒక 700 మీటర్స్ చూపిస్తుంది నాకు. ఇదండి, ఇదే టెంపుల్. మురుడేశ్వర టెంపుల్. ఇది కాదు టెంపుల్, అక్కడెక్కడ ఉంది ముందట. ఓ వావ్.
బైక్ పార్కింగ్ ఇక్కడ. Have a look at this place. చూడండి ఆ గోపురం ఎంత హైట్లో ఉంది. ఇది 20 అంతస్తుల గోపురం అంట. ఇది మన ఇండియాలో సెకండ్ టాలెస్ట్ గోపురం. 249 ఫీట్ అయితే ఉంది హైట్. లోపల ఎలివేటర్ అయితే ఉంటుంది. టికెట్ ఛార్జ్ అయితే ఉంది. అక్కడ నుండి మనం పైకి వెళ్ళి మనము వ్యూ మొత్తం అయితే చూడొచ్చు పైనుండి. లోపలికి కెమెరా అలో ఉందో లేదో తెలియదు. అలో ఉంటే మాత్రం బీచ్ వ్యూ ఇంకా మంచిది తీయడం. చూడండి వ్యూ చూడండి ఎలా ఉందో. ఇది అరేబియన్ సీ. ఈ సీకి ఆనుకొని టెంపుల్ అయితే ఉంది. ఇది ఎంట్రన్స్. సో ఇక్కడ నుండి క్యూలో అయితే లోపలికి టెంపుల్కి వెళ్ళాలి. నేను నా లగేజ్ మొత్తం క్లాక్ రూమ్లో పెట్టేసి ఇక్కడికి వచ్చేసిన. ఇక్కడ టెంపుల్ లోపలికి అయితే టికెట్ ఏం లేదు. ఓన్లీ క్లాక్ రూమ్ అండ్ కార్ పార్కింగ్ మాత్రమే టికెట్స్ తీసుకున్నారు. నాకు బైక్ పార్కింగ్ కాబట్టి నాది బైక్ పార్కింగ్ కూడా ఫ్రీ. చూడండి ఇదేనండి వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ శివ స్టాచ్యూ. హైట్ వచ్చేసి 123 ఫీట్స్. మనం ఇక్కడ ఎర్లీ మార్నింగ్ లేదా ఈవినింగ్ వచ్చి చూసినామనుకో మస్తు ఉంటుంది బికాస్ ఆఫ్ సన్ రైజ్ అండ్ సన్సెట్స్. ఇక్కడ నుండి ఒక షార్ట్ బోట్ రైడ్ నేత్రాని ఐలాండ్ అని ఉంటుంది. అక్కడ స్క్యూబా డైవింగ్ అయితే చేయొచ్చు. అక్కడ ఫ్రెష్ వాటర్ అనేది ఉంటుందని విన్నా. కానీ నాకు ఇక్కడైతే క్లారిటీ రాలే ఇప్పటికైతే. నెక్స్ట్ పోయిన తర్వాత కూడా మళ్ళీ కనుక్కుంటా వెళ్ళే దారిలో. లేదనంటే ఇంకా గోకర్ణ చూసుకోవాలనుకుంటున్నా. ಅವನೇನು ಯಾವ್ದು ಇಷ್ಟಪಡ್ತಾನೋ. గోల్డెన్ చారియట్ చూడండి, గోల్డెన్ రథము. టెంపుల్ నుండి బయటకు అయితే వచ్చేసిన. చాలా పెద్దగా ఉంది టెంపుల్ అయితే. ఏంది ఇది ఇంత స్పేసా? బాబా బాబా బా, ఇంత పెద్దగానా?
ఇటువైపు నుండి వెళ్ళొచ్చు, ఇటువైపు నుండి కూడా వెళ్ళొచ్చు. నేను బైక్ అయితే ముందట పార్క్ చేసిన కాబట్టి నేను మళ్ళీ ముందరికి వెళ్తున్నాను. నేను ఎలా అయితే వచ్చినో అలా తిరిగి వెళ్తున్నా. ఎక్స్క్యూజ్ మీ. ఓకే. ఓకే. ఇది రెస్టారెంట్, నవీన్ బీచ్ రెస్టారెంట్ అంట. చాలా క్రౌడ్ అయితే ఉంది లోపల. కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉండే, కానీ బయటకు వచ్చేసి నేను లంచ్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయిపోయినా గోకర్ణకి. సో నేను ఇప్పుడు గోకర్ణకి స్టార్ట్ అయినా. స్కూబా డైవింగ్ ఇక్కడ వేరే దగ్గర ఉందన్నారు, కానీ క్లారిటీ లేదు మళ్ళీ అది కూడా. సో ప్రెజెంట్గా గోకర్ణకి స్టార్ట్ అయినా. ఇంకా కానీ హ్యూమిడిటీ ఫుల్ ఉంది ఇక్కడ. ఇక్కడ నుండి దగ్గరండి గోకర్ణ ఒక 80 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే చూపిస్తుంది. ఇటువైపు చాలామంది బైకర్స్ అయితే కనపడుతున్నారు, చాలామంది ట్రావెల్ చేస్తున్నారు బికాజ్ ఆఫ్ హాలిడేస్ అండ్ సీజన్ ఐ థింక్ సో. కానీ బీచ్ కదా, హ్యూమిడిటీ ఫుల్ ఉంది, తర్వాత ఎండ కూడా అలానే ఉంది ఇక్కడ.